ఈ మధ్య కాలంలో ఒక వింత పోకడల్లా చనిపోతున్నామంటూ తమ బాధని ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టి ఆ పైన చనిపోతున్నటువంటి వాళ్ళు, లేదా అది చూసి ఎవరో ఒకళ్ళు వాళ్ళని కాపాడుకొస్తున్నటువంటి వాళ్ళు, లేదా అలా చనిపోతే ఆ తర్వాత కేసులు పెట్టడానికి ఇది ఒక సాక్ష్యం అవుతున్నటువంటి రోజు. అయితే ఈ రోజు రోజు పెరిగే కొద్దీ ఇక వాటి విశ్వసనీయత చచ్చిపోతుందా తెలియదు. ఎవరైతే రాజమౌళి గారి మీదన ఒక పోస్ట్ పెట్టి ఆయన మిత్రుడిని, నేను 34 ఏళ్ల నుంచి మిత్రులు, ఇలా జరిగింది, నేను చచ్చిపోతున్నాను అంటూ ఒక పోస్ట్ పెట్టి వీడియో పెట్టి దాదాపుగా 4 రోజులు అవుతుంది. ఒక్కళ్ళు నోరు మెదపల, సరే మంచిది ఆడెవడో అయ్యి ఉంటాడు అని చెప్పి. కానీ ఇంతకు అతన్ని బతికిన్నాడా చనిపోయాడా, అతని మీదన ఏమన్నా వీళ్ళు కేసు పెట్టారా, లేకపోతే పోలీసులు అతన్ని ఏమన్నా రెస్క్యూ చేశారా, లేదా కుటుంబ సభ్యులు రెస్క్యూ చేశారా? ఇదివరకు అయితే ఇది వేరే వాళ్ళనైతే మీడియా బాగా హైలైట్ చేసి పాపం ఆయన ఎవరు రాస్తారు, అతనికి ఏం సంబంధం, కానీ పుంకాను కథనాలు రాసుకొచ్చారు. లేకపోతే కనుక ఇంకొకళ్ళది అయితే చేసుకొస్తారు. ఇప్పుడు ఈ విషయంలో ఎందుకని నోరు మీద పట్టలేదు మీడియా అంటే అంత స్థాయిలో కంట్రోల్లో ఉందా అసలు విషయం? నేను ఇక్కడేమి రాజమౌళి గారి మీద నెగిటివ్గా రాయమంటలేదు. అసలు అతను ఎవరు, అతను బతికున్నాడా చచ్చిపోయాడా, అతను చేసిన ఆరోపణ అన్నటువంటిది ఎంతవరకు నిజం అన్నటువంటిది అయితే టచ్ ఎందుకు చేయట్లేదు?